136% of 250. 136% of 250. X percentage of 550. X percentage of 550 equivalent to 670. ఈక్వలెంట్ టు 670. ఫస్ట్ ఇవ్వంగానే స్టూడెంట్ ఎలా సాల్వ్ చేస్తాడంటే బండగా, సార్ మాకు సార్ చెప్పాడు సార్ ఇది 136 ఆఫ్ 250% ప్లస్ ఎక్స్ ఇంటూ 55/10 ఈక్వలెంట్ టు 670. ఎక్స్ 550/100 అంటే 55/10. అర్థమైంది కదా సార్? సో 136 అంటే 55ల 52ల ప్లస్ 5 11ల 5 2ల 11x/2. మీరు ఇలా సాల్వ్ చేస్తారు సార్. మీకు ఫస్ట్ అదే మెథడ్ వస్తుంది, ఎందుకంటే టీచర్ అట్లానే సాల్వ్ చేస్తాడు. ఇట్లాంటి క్లాసులు మీరు వినొద్దు, టైం వేస్ట్. ఇదంతా 340 ప్లస్ 11x/2 ఈక్వలెంట్ టు 670. 11x/2 ఈక్వలెంట్ టు 330. ఎక్స్ వాల్యూ ఎంత? ఇది 60. కాబట్టి ఆన్సర్ ఎంత? 60. చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ వచ్చింది కదా సార్. కానీ మీకు దీనికి ఒక 30 సెకండ్లు అయిందనుకోండి, 30 సెకండ్లు అయిందనుకోండి, ఒక్క క్వశ్చన్కి నువ్వు కొంచెం లాజిక్ అర్థమవుతే దీన్ని నువ్వు 5 సెకండ్లలో లేపేయచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ మొత్తము ఆన్సర్ ఆప్షన్ నుంచి లేపేయచ్చు. 5 సెకండ్లు మీరు ఇవే తెలుసుకోవాలి సార్. 136% అంటే దీన్ని 1000/4గా రాస్తా. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్లస్ ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 550 ఈక్వలెంట్ టు 670. ఇంతవరకు క్లియరా సార్? ఇది ఎంత అయింది? 4 4 1s are 4. ఇదేమో 4, ఇదేమో 7. ఇది ఎంత ఉండాలి సార్? రైట్ మోస్ట్ 3 ఉండాలి. 60 పెడితే 6 5s are 30, 330. రైట్ మోస్ట్ ఎంత వచ్చింది? 3. ఆన్సర్ 60. ఫినిష్. అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. ఈజీ మెథడ్, ఫాస్ట్ మెథడ్, బెస్ట్ మెథడ్. కోర్స్ తీసుకోకపోతే ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్. నేను ఆథర్ని కాబట్టి చెప్పట్లేదు సార్, నేను మీకు లెక్క చూసే విధానాన్నే మారుస్తా. మొత్తం ఇండియాలో ఏ టీచర్ కోర్స్ అన్న తీసుకోండి, నంబర్ సిస్టమ్ కోర్సులో ఉన్న నా కాన్సెప్ట్ తోటి వెరిఫై చేసుకోండి. రైట్? 136% ఆఫ్ రైట్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఇవన్నీ పనికిమాలిన క్యాలిక్యులేషన్లు చేయొద్దు. 250ని నేను అన్నాను మీకు, నేను మీకు లాజిక్ చెప్పాను సార్. 25ని 100/4గా రాసుకోవాలి, 50ని 100/2గా రాసుకోవాలి, 125ని 1000/8గా రాసుకోవాలి. రైట్? సో 4 3 12 16 4 4 1 4 ఇక్కడ 4 వచ్చింది. 670. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత సార్? 7. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 7. అంటే 6 × 55. 6 × 55 55. 50 + 5. 50 + 5 × 6 330. రైట్ మోస్ట్ ఎంత? 3. 4 + 3 ఎంత? 7. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు కోర్స్ తీసుకొని 30 సెకండ్లకు 5 సెకండ్లు అంటే ఆల్మోస్ట్ మీకు 1/6 80% టైం తగ్గుతుంది. అంటే మీరు కొంచెం లెక్కగా ఆలోచిస్తే ఒక్కో క్వశ్చన్ని ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్తే కట్ ఆఫ్కి దగ్గరగా రావచ్చు. ఒక 0.3 మార్క్స్ తోటి పోయింది, 1 మార్క్ తోటి పోయింది అనే వాళ్ళు ఎందుకు పోయిందో మీరే ఆలోచించుకోండి. అందరికీ లాజిక్ క్లియరా సార్?